మురుగునీరు వ్యర్థాలు పేరుకుపోవడంతో గ్రామంలో అంటువ్యాధుల బారిన పడుతున్నామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని గూడపల్లి గ్రామంలోని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీటిలో వ్యర్థాలు చేరి చెత్తా చెదారం పేర్కొని దోమలు ఈగల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవటం లేదని తెలిపారు. కాగా ఇదే విషయమై మా రిపోర్టు వివరణ కోరగా విధులకు హాజరై సంతకం పెట్టి మధ్యాహ్నమే ఇంటిబాట పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మా ఇంటి పేరు నూకలోళ్ళు. మా ఇబ్బంది మాకు నీళ్లు మురికి కాలువ నీళ్లు బయటకు వెళ్తలేవు. మేము ముసలోళ్ళం, 60 ఏళ్ళ ముసలోళ్ళం. మాకు దోమలు ఈగలాలి, మాకు జ్వరాలు వస్తాయి. మరి ఎవరు పట్టించుకుంటలేరు. ఈ వరకు 2 సర్పంచులు దిగిపోయారు. నీళ్ళు తీసి ఏదన్నా చెయ్యి. మరి ఊళ్ళో ఎవరు ఆపుతారు? ఊళ్ళో వాళ్ళు ఆపుతారు. ఎవరు ఆపుతారు? ఎవరు అత్తలేరు. మాకేం చల్తలేరు, ఏం పొడి చల్తలేరు. దోమలకు ఈగలకు మాకు ఏం చెత్తలేరు, ఏం లేదు. అత్తలేరు, ఎవరు అత్తలేరు. సంవత్సరం అయితే అంద దోమలకు ఏం పొడి చల్లక ఏది లేక. మాకు ఈ నీళ్లు బయటికి వెళ్ళగొట్టాలి. మాకు ఈ వాసనకు మేము తట్టుకుంటలేము. మరి పొమ్మన్నా పోతాం మేము ఊళ్ళోకి వెళ్ళి. ఈ వాడకు లేకుండా మంచిదే. మేము మరి ఎన్ని లక్షలు పెట్టుకోవాలి మేము? నీళ్లు బయటికి పోవాలి. ఇక్కడ కట్టలు పోసుకుంటారు. మాకు పొడి చల్తలేరు, ఏం చల్తలేరు. జ్వరాలు వస్తాయి. మాకు అవతలికి వెళ్ళగొట్టితేనే మాకు పరిస్థితి బతుకుతాం, లేకుంటే బతుకం. ఎవరు ఆపుతారు? ఒక్కోసారి వాళ్ళు ఆపుతారు. ఇటు నడుమ ఎవరి ఇంటికి వాళ్ళే కట్టలు పోసుకుంటారు. ఒకరు పోసిందంటే ఉన్న 4 పోసుకుంటారు. మాకు జ్వరాలు వస్తాయి. జ్వరాలకు దోమలు గిట్టాలి. దోమలు గుట్టి మాకు జ్వరాలు వస్తాయి. మేము చాలా బతకాలని మేము అంటాను. అధికారులు ఎవరు అయితే మీరు ముందు పడ్డ వాళ్ళు ఎవరో అక్కడి నుంచి ఎన్నిసార్లు వస్తారు. ఎవరు ఏం చెప్తలేరు. మాకు పెద్ద మనుషులు వస్తారు, అందరు వస్తారు. పోలీసు వాళ్ళు గీలేసు వాళ్ళు అందరు వచ్చారు. ఎవరు ఏం చెప్తలేరు. ఎట్లా పోతుందో మరి అది ఎట్లా చెప్తాందో మాకేం చెప్తలేరు. మాకు ఈ కాలువ అవతలికి బయటికి తీయాలి, ఎలా తీయాలి? కట్టలు తెంపాలి. ఎవరి ఇంటి ముందటి వాళ్ళే షాపుకి వెళ్ళాలి. గూడపల్లె ఈ మురికాయల గురించి అవతలికి నీళ్లు పార్సల్ చేయాలి. దీని గురించి లొల్లులు వస్తానే ఇంటి దగ్గరికి కట్టలు పోతారు. ఇక ఎవరి ఇంటికి ముంగట వాళ్ళు ఆగుతానే వాటికి వల్ల దోమలు ఈగలు అని బాగా జ్వరాలు వస్తాయి. కట్టలు అంటే నాకు అవతలి బయటికి వెళ్ళదీయాలంటే వెళ్ళదీరి అందరు కలిసి అంటే ఎవరు ముందు నడతలేరు, ఎవరు తీస్తలేరు. ఎవరి నీళ్లు వాళ్ళకే ఆ కట్టలు కట్టుకుంటారు. మాకే పర్వాలేదు. మా ఉన్నోళ్ళు వచ్చిన వాళ్ళ నీళ్లు ఇక రోడ్డు పనున్న కాలువల పైన మాకు ఇబ్బంది కదా. 5-6 సంవత్సరాలు ఎవరు వచ్చినా పట్టించుకోలేదు. షాపు చేసి లేరు. వీడికి సీపర్లో గీపర్లో వచ్చి కూడా మరి గిదో గాదో ఎత్తిపోతాం అన్నది కూడా లేదు. ఎవరు వస్తలేరు. ఇటు మాకు ఎవరు లేరు. ఎప్పుడో వచ్చినప్పుడు మేము ఉంటలేవు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారు. మనకైతే వారికైతే వాళ్ళు కనిపించడే లేదు. ఇయ్యలే. కంప్లైంట్ ఇస్తే మంచిగానే ఉండు, కానీ కంప్లైంట్ మేము ఇయ్యలే. ఇవ్వకపోతే ఇక ఎక్కడి దాకానే అక్కడనే ఆగుతారు. ఈ కాలువలు సాగు చేయాలి, నీళ్ళు వెళ్ళిపోయేటట్టు చేయాలి సౌకర్యం. మరి లేకపోతే ఆ సైడ్ కాలువలు వద్దు, మీకే వద్దు అంటే కొడిపోయి అంతే. మరి చేసేది ఏమున్నది? ఎవరి వాళ్ళ ఇంటి ముంగట వాళ్ళే ఆగితే మరి ఎట్లుంటుంది? ప్రాబ్లం ఉంటుంది, కనిపిస్తుంది కదా. దాని గురించి ఏం చెప్తారో చెయ్యి.